గంగోత్రి ధామ్ దేవభూమి ఉత్తరాఖండ్లో ప్రతి 6 నెలలకోసారి జరిగే ఛోటా చార్ధామ్ యాత్ర సర్క్యూట్లో కీలకమైన భాగం. గంగాదేవికి అంకితం చేయబడిన ఈ అరుదైన ఆలయాన్ని సుదూర ప్రాంతాల నుండి ప్రజలు సందర్శించడం ఆనవాయితీ. గర్జించే భాగీరథి నది ఆలయం వైపు నుండి ప్రవహించడంతో ఈ ప్రదేశం పురాతన కాలం నాటి కథలతో నిండి ఉంది. భగీరథుని తపస్సు. పురాణాల ప్రకారం భగీరథ రాజు ముత్తాత అయిన సగర రాజు భూమిపై రాక్షసులను సంహరించినట్లు చెబుతారు. తన ఆధిపత్యాన్ని ప్రకటించడానికి అతను అశ్వమేధ యజ్ఞాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. యజ్ఞం సమయంలో సామ్రాజ్యాల మీదుగా నిరంతరాయంగా ప్రయాణం చేయడానికి ఒక గుర్రాన్ని విడిచిపెట్టాలి. ఈ సంఘటనల క్రమంలో సర్వోన్నత పాలకుడైన ఇంద్రుడు యజ్ఞం పూర్తి అయినట్లయితే తన సింహాసనాన్ని కోల్పోవచ్చని భయపడ్డాడు. తన శక్తులను ఉపయోగించి అతను గుర్రాన్ని తీసుకెళ్లి లోతైన ధ్యానంలో కూర్చున్న కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో కట్టివేశాడు. రాజు సగర ఏజెంట్లు గుర్రం జాడ కోల్పోయారని తెలుసుకున్న వెంటనే రాజు తన 60,000 మంది కుమారులకు గుర్రాన్ని గుర్తించే పనిని అప్పగించాడు. రాజకుమారులు తప్పిపోయిన గుర్రం కోసం వేట సాగిస్తుండగా కపిల మహర్షి తపస్సు చేస్తున్న ప్రదేశాన్ని చూశారు. వారు అతని ప్రక్కన గుర్రం కట్టబడి ఉండడాన్ని కనుగొన్నారు. తీవ్రమైన కోపంతో వారు ఆశ్రమంపై దాడి చేసి ఋషి బొంగురును దొంగిలించారని ఆరోపించారు. కపిల మహర్షి యొక్క ధ్యానానికి భంగం కలిగింది మరియు కోపంతో అతను తన శక్తివంతమైన చూపుతో 60,000 మంది కుమారులందరినీ బూడిదగా మార్చాడు. వారి చితాభస్మాన్ని స్వర్గంలో కూర్చున్న గంగా నది పవిత్ర జలాలతో కడిగితేనే వారి ఆత్మలు మోక్షాన్ని పొందుతాయని శపించాడు. సగర రాజు మనవడు అయిన భగీరథుడు తన పూర్వీకులను విడిపించడానికి గంగను ప్రసన్నం చేసుకోవడానికి 1000 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశాడని చెబుతారు. చివరకు అతని ప్రయత్నాలు ఫలించాయి మరియు గంగా నది అతని భక్తికి సంతోషించి భూమికి దిగడానికి సిద్ధంగా ఉంది. గంగా నది కథ. భగీరథుని ప్రార్థనలకు ప్రతిస్పందనగా గంగా నది భూమిపైకి దిగడానికి అంగీకరించినప్పుడు దాని తీవ్రత భూమి మొత్తం దాని నీటిలో మునిగిపోయేదని మరొక పురాణ కథ చెబుతుంది. అటువంటి కూల్చివేత నుండి భూమిని రక్షించడానికి శివుడు గంగా నదిని తన తాళాలలో పట్టుకున్నాడు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భగీరథుడు మళ్లీ చాలాసేపు తపస్సు చేశాడు. భగీరథుని అపారమైన భక్తిని చూసి సంతోషించిన శివుడు 3 ప్రవాహాల రూపంలో గంగా నదిని విడుదల చేశాడు. వాటిలో ఒకటి భూమిపైకి వచ్చి భాగీరథి నది అని పిలువబడింది. గంగా జలం భగీరథుని పూర్వీకుల బూడిదను తాకగానే 60,000 మంది కుమారులు శాశ్వత విశ్రాంతి నుండి లేచారు. భగీరథుడు ధ్యానం చేసినట్లు విశ్వసించబడే రాయిని భగీరథ శిల అని పిలుస్తారు. ఇది గంగోత్రి ఆలయానికి దగ్గరగా ఉంది. భాగీరథి నదికి మూలం. భాగీరథి నది యొక్క మూలాన్ని గంగోత్రి హిమానీనదంలో దాని ముగింపులో గుర్తించవచ్చు. ఆవు నోటిని పోలి ఉండటం వల్ల గౌముఖ్ అని కూడా పేరు పెట్టారు. ఈ హిమానీనదం దాని మాతృ పర్వత శిఖరాలు అయిన చౌఖంబ, శివలింగ్, థాలై సాగర్, మేరు మరియు భాగీరథి ద్వారా కనిపిస్తుంది. గంగోత్రి ప్రధాన పట్టణం నుండి గౌముఖ్ 19 కిలోమీటర్లు దూరంలో ఉంది మరియు దేశం నలుమూలల నుండి భారీ సంఖ్యలో ప్రయాణికులు, సాహస యాత్రికులు మరియు బహిరంగ సాహస క్రీడల ప్రేమికులను ఆకర్షిస్తుంది. ఈ హిమానీనదం సాంప్రదాయ మరియు దీర్ఘకాలిక హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రజలు పవిత్ర గంగాజలాన్ని సేకరించేందుకు సందర్శిస్తారు, ఎందుకంటే దీనిని ఇంట్లో ఉంచడం అదృష్టంగా భావిస్తారు. గౌముఖ్ ప్రాంతం మొత్తం వృక్ష సంపద, మొక్కలు లేదా చెట్లు కూడా లేకుండా పూర్తిగా నిర్మానుష్యంగా మరియు చల్లగా ఉంది. అయితే మూలానికి దారితీసే మార్గం మిమ్మల్ని భారతదేశంలో మరెక్కడా కనుగొనలేని లేదా అనుభవించలేని అత్యంత సుందరమైన మరియు సహజమైన పచ్చిక భూముల గుండా తీసుకెళ్తుంది. గంగోత్రి. గంగా నది పుట్టుక వెనుక ఉన్న పురాణాలు. బ్రహ్మదేవుని కమండలు, నీటి పాత్ర నుండి జన్మించిన చురుకైన అందమైన స్త్రీ గంగా అని ఒక పురాణ కథలో చెప్పబడింది. ఆమె పుట్టుక గురించి 2 ఖాతాలు ఉన్నాయి. విష్ణువు వామనుడిగా తన పునర్జన్మలో బలి అనే రాక్షసుడి నుండి విశ్వాన్ని విడిపించిన తర్వాత విష్ణువు పాదాలను కడుగుతూ బ్రహ్మ తన కమండలంలో ఈ నీటిని సేకరించాడని ఒకరు ప్రకటించారు. మరొక పురాణం ప్రకారం గంగ మానవ రూపంలో భూమిపైకి వచ్చి మహాభారతంలోని పాండవుల పూర్వీకుడైన శంతను రాజును వివాహం చేసుకుంది.
ఆమె నదిలోకి విసిరివేయబడిన 7 కుమారులను ఆమె పుట్టిందని నమ్ముతారు. శంతను రాజు జోక్యం కారణంగా ఆమె 8వ సంతానం భీష్మ తప్పించుకోబడింది. గంగా అతన్ని విడిచిపెట్టింది. మహా ఇతిహాసమైన మహాభారతం అంతటా చాలా కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి భీష్మ.